మీనా వాళ్ళ తమ్ముడే అయితే వాళ్ళ నాన్న కార్యంకి హారతిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఫోటోకి హారతిస్తూ ఉంటే చేజారి పడిపోతూ ఉంటుంది. నా కొడుకు తన తండ్రికి హారతి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అలా చేశాడు నీ భర్త. ఏంటే నీ భర్త అలాంటి వాడు? అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావు అని అనేసరికి బాలు అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. అదంతా చూసి వాళ్ళ అత్తయ్య ఒకసారిగా షాక్ అయ్యి అలా తలదించుకుంటూ ఉంటుంది. ఏంటి నన్ను నా చెయ్యి విరగొట్టి ఇప్పుడు మా ఇంటికి భోజనానికి వచ్చావా అని గట్టిగా అంటూ ఉంటాడు. శివ అలా అనేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పేసి బాలు అయితే శివాని మళ్ళీ అందరి ముందు కొడుతూ ఉంటాడు. అలా అందరి ముందు కొట్టేసరికి ఇక బాలు ఇంటికి వచ్చేసరికి ఏంట్రా అక్కడ చేసిన ఘనకార్యం, అక్కడ జరుగుతున్న కార్యం ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని బాలు అయితే తిడుతూ ఉంటాడు. సత్యమూర్తి అయితే బాలుని తిడుతూ ఉంటాడు. అలా తిట్టగానే బాలు ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది బాలు చేసిన పనికి. ఏంటి అక్కడ జరిగిందంతా మా నాన్నకి చెప్పేసి ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. మా నాన్న తన మొఖాన్ని చూపించొద్దనే పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వే అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. అదంతా ప్రభావతి వింటూ ఉంటుంది. ఇక మీనా ఏం చేయలేక బాలుపై కోపంతో అక్కడున్న గిన్నెలన్నీ తిరిగేసేస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే తను చేసిన పని పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మీనా అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.